ఒకసారి ఆ దృశ్యాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు నడు చూస్తున్నటువంటి ఆ దృశ్యాలను ఒకసారి చూపించండి. పాషా గారు మీరు కూడా బాగా అబ్జర్వ్ చేయండి. ఒక్కటి తక్కువైంది, నాకు ఒక్కటి తక్కువైంది. మీరు చూడండి, బాగా గమనించండి. ఆ ఒక్కటి ఏంటో చెప్పండి. ఆ దృశ్యాల్లో ఒక్కటి తక్కువైంది. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ ఒక్కటి లోకేష్ గారు అని నేను అనుకుంటున్నా. పాషా గారు, ఎందుకు ఆ ఒక్కటి తక్కువైందని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే గత వారం రోజుల నుంచి మీరు ఎల్లో మీడియాలో ఎప్పుడు చూసినా ఈ వార్త రాసిన ప్రతి సందర్భంలోనూ లోకేష్ కూడా పాల్గొంటారనే కనిపించింది నాకైతే. ఇప్పుడు ఎందుకు మిస్ అయిపోయారు? అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. చరిత్రలో మనకి, అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని పోల్చట్లేదు, మన చరిత్ర ఒకసారి చెప్తున్నాను. కంసుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ కంసుడు తన తండ్రి ఉగ్రసేన అని చెప్పేసి తండ్రిని ఏం చేశాడు అంటే కిరీటం కోసం తీసుకెళ్ళి లోన్ వేసాడు, అంటే జైల్లో పడేశాడు. దేనికోసం? కిరీటం కోసం. ఇది మన చరిత్ర. సరే, దీన్ని ఇక్కడ ఆపేద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వద్దాం. కొన్ని రోజుల నుంచి మీకు వచ్చిన అనుమానమే నాకు వచ్చింది. ఏంటంటే తండ్రికి కొంచెం దూరంగా ఉంటున్నారా లోకేష్ గారు, ఎందుకు ఉంటున్నారు, ఏంటి కారణాలు అని చెప్పేసి కొంచెం మనం ఆలోచిస్తే కారణం పవన్ కళ్యాణ్ గారేమో అనిపిస్తుందండి. నాకు కారణం అనిపిస్తుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే, పవన్ కళ్యాణ్ గారికి పెద్దపేట వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, కొడుకు కంటే ఎక్కువగా అన్నటువంటి ఒక ఇంటర్నల్గా ఆ డిస్ప్యూట్ అయితే మనందరికీ కనిపిస్తుంది. ఆ డిస్ప్యూట్కి అవసరం ఏముంది? నేను అదే చెప్తున్నాను. ఆ డిస్ప్యూట్కి అవసరం చెప్తాను. ఆ డిస్ప్యూట్కి ఇక్కడ నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. అదే ఈ మీరు ప్లే చేస్తున్న వీడియో. ఆ ర్యాంప్ మీద లోకేష్ గారు లేరు. అవును. టీడీపీ భవిష్యత్తు ఎవరు? పవన్ కళ్యాణ్ గారా, లోకేష్ గారా? లోకేష్ గారే. పార్టీని ముందుండి నడిపించవలసినటువంటి ఫ్యూచర్ నాయకుడు. ఫ్యూచర్ ఆడుందాడా? నాకైతే కనిపిస్తలేదు. ఇక మీరు కారణం అడిగారు. పార్టీ ఫ్యూచరే కనపడట్లేదా, లోకేష్ గారు కనపడట్లేదా? పార్టీ ఫ్యూచర్ కనిపిస్తలేదు నాకు. లోకేష్ గారు కనిపిస్తలేదు, అది వేరే సంగతి. పార్టీ ఫ్యూచర్ గారు కనిపిస్తలేదు. మీరు ఇందాక కారణం అడిగారు, నేను చెప్తా ఇప్పుడు మీకు కారణం. చెప్పండి. ఓపెన్గా నేను ఇక్కడ కొన్ని పేర్లు యూజ్ చేస్తాను, క్షమించాలి ఎవరన్నా బాధపడితే. ఒక కులం బేస్డ్ పార్టీని చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి నడిపారు. కమ్మ కులం బేస్డ్ పార్టీని ముందు నుంచి కమ్మ సామాజిక వర్గాన్ని మోసం చేసి ఆయన తన పార్టీని నడపడము, ఆ కుర్చీ మీద కూర్చోవడం మనం అందరం చూసినాం. కానీ ఇప్పుడు ఆ మోసం చల్లట్లేదు, ఆ సరిపోవట్లేవు ఆ ఓట్లు. ఏం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కొన్ని నాకు కావాలి అని చెప్పేసి పక్కన మన పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకు ప్రేమ లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకు బాధ్యత లేదు. ఆయనకి ఏం బాధ్యత అండి? పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఆయన ఎవరో. అవును. కాకపోతే కొడుకును పక్కకు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పెట్టారంటే కేవలం సామాజిక వర్గం యొక్క ఈక్వేషన్స్ కుదరాలని. ఇది మీ ప్రశ్నకి నా సమాధానం. ఇప్పుడు రెండు విషయాలు నేను మాట్లాడాలండి. ఒకటి ఈ మెడికల్ కాలేజీల గురించి, రెండోది రైతుల గురించి. ఈ రెండు నేను మాట్లాడాలి. ముందుగా ఈ సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ పేరు కొంచెం నేను మార్చి సూపర్ హిట్ ఈజ్ ఏ సూపర్ ఫ్లాప్. ఎందుకు సూపర్ ఫ్లాప్ నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని చాణక్యుడు అంటారు. కాదండి, శకుని. శకుని, చాణక్యుడు గారు. ఎందుకు శకుని అంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారిని అంటున్నారు. కరెక్ట్ కాదు సార్. మరి చాణక్యుడు అని వాళ్ళే అన్నారు కదా సార్, నేనేమన్నాను? ఇప్పుడు మీరు అట్లా అంటే సైకో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు, 47 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తిని పట్టుకొని సైకో అని చెప్పేసి చెప్పంగలేంది. నేను శకుని అంటే తప్పే ఉంది? ఏమైనా తప్పుందా? జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్, ధర్మపత్ని, ఆమె ఎప్పుడు రాజకీయాల్లోకే రాలేదు. ఆమెను కూడా రాజకీయాల్లోకి లాగారు. మీరేమో నేను శకుని అంటే ఫీల్ అవుతున్నారు. సరే, వేరే విషయం. ఎందుకు నేను శకుని అన్నా కారణం చెప్తా. బహిరంగంగా నిలబడి జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చెయ్యని పనులను కూడా నేను చేశాను అని చెప్పేసి బహిరంగంగా అబద్ధం అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఆ టాలెంట్ నా దగ్గర లేదండి, మీ దగ్గర లేదు, సార్ దగ్గర కూడా లేదు. ఆ టాలెంట్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అది మనకు కనిపిస్తున్నది. ఇక మెయిన్ దీనికి వస్తే మెడికల్ కాలేజీలు. ఇక్కడ ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పడం మన బాధ్యత. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అని చెప్పేసి ఈ విషయం ప్రజలలో నానుతుంది అని తెలుసుకుని టీడీపీ ఏం చేసిందంటే కొన్ని రోజుల నుంచి, గడిచిన 2-3 రోజుల నుంచి ఒక కొత్త ఎజెండా ఎత్తుకున్నది. మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి అగగో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు అని చెప్పేసి కొన్ని వీడియోలు చేసి ప్రజలలోకి వైరల్ చేస్తున్నారు. దీని నిజానిజాలు ప్రజలకు తెలవాలి.
17 మెడికల్ కాలేజీలు, అందులో 5 పూర్తయి రెండోసారి అడ్మిషన్లు మొన్న జరిగినాయి. అవును. 5 మెడికల్ కాలేజీలలో ఏంటి ఆ మెడికల్ కాలేజీలు? మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, విజయనగరం. కరెక్ట్. 5. ఇంకో 2 కాలేజీలు రెడీగా ఉండే ఏంటి? పాడేరు, పులివెందుల. పాడేరులో మొదలు పెట్టారు. అది ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ఇప్పుడు చెప్పారు, విన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? అదే అక్కడికి పాడేరు ఆపరేషన్ చేశాను అన్నారు. పాడేరుకి ఆపరేషన్ చేయడం ఏంటో సార్, మీరు ఆపరేషన్ చేశారు సరే, మీరు ఆ కాలేజీని మొదలు పెట్టారా? మీరు ఆ కాలేజీని పూర్తి చేశారా? ఇటుకేశారా? ఏం చేశారు మీరు? రిబ్బన్ కట్ చేశారు. సిమెంట్ బస్తా ఏమైనా ఇచ్చారా? మీరు చేసింది రిబ్బన్ కట్. అందులో మీకు మీరే సాటి. ఓకే. నెక్స్ట్ పులివెందుల మెడికల్ కాలేజీకి మీరు చేసినటువంటి ద్రోహం ప్రపంచంలో ఇంకెక్కడ ఎవడు ఎరి ఉండరు. ఎవరైనా మంచి చేస్తాము రాష్ట్రానికంటే ఎవరైనా సరే రండి సార్ అంటాం కదా. 50 మెడికల్ కాలేజ్ మెడికల్ సీట్లు ఇస్తామంటే వద్దు, మాకొద్దు, అవసరం లేదని రాస్తారా? నిజంగా సిగ్గుచేటు. సరే, 5 పాత కాలేజీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన కాలేజీలు, 2 ఈ కాలేజీలు, మిగతా 10 కాలేజీలు 7 అయిపోయినాయి కదా, మిగతా 10 కాలేజీలు. అందులో 6 కాలేజీలు 60% పూర్తయినాయి సార్. 60% పూర్తయినాయి. 4 కాలేజీలు 60%కి తక్కువ ఉన్నాయి. ఓకే. అంటే బిగినింగో లేదా మిడ్లోనే ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ రిపీట్ అయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చి ఉంటే, ఈ పార్టీకి ఇవన్నీ అయిపోయి 95% కంప్లీట్. ఒక 5% వదిలేద్దాం వాళ్ళకి. అది 95% కంప్లీట్ అయిపోయింది. కానీ ప్రభుత్వం రాలా. కానీ ఈ కాలేజీలను కంటిన్యూ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఆలోచించాను. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు, ఏం చేయాలి, దీంట్లో నుంచి ఎలాగ లాభం లాగాలి. లాభం అంటే ప్రభుత్వానికి అనుకున్నారు కాదు, టీడీపీకి ఎలా లాగారా అని చెప్పేసి ఇందాక మీరు చెప్పినటువంటి ఫార్ములా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడదాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 50 ఎకరాల భూమి అన్నది ఉన్నది. ఆ 50 ఎకరాల భూమి, ఒక్కొక్క ఎకరం 2 కోట్ల రూపాయలు, అంటే 50 ఎకరాలు ఇంటూ 2 కోట్లు అంటే 100 కోట్ల రూపాయల ఆ భూమిని కేవలము ఒక్కొక్క ఎకరానికి 100 రూపాయలకి మాత్రమే. 100 రూపాయలు. నేను ఒక 500 ఇస్తానండి. 5,000 రూపాయలు సార్. అదే చెప్తున్నాను. సంవత్సరానికి 5,000 రూపాయలు. పులివెందుల మెడికల్ కాలేజ్ 5,000 రూపాయలు. అదే చెప్తున్నాను నేను. దాని వాల్యూ, భూమి వాల్యూ మొత్తం కలుపుకుంటే 50,000. 10 మెడికల్ కాలేజ్ కలుపుకుంటే 50,000. అంటే 100 కోట్ల రూపాయల భూమిని తీసుకెళ్లి ప్రైవేటు పరం చేసి సంవత్సరానికి వచ్చేది 50,000. నేను 60 ఇస్తా. నేను అప్పు చేశాను, 60 ఇస్తా. నాకు ఇవ్వండి. సరే, 70 తీసుకోండి. సార్ దగ్గర 30 తీసుకుని అప్పు 1,00,000 ఇస్తా. సరే, ముగ్గురం కలిపి 1,00,000 ఇద్దాము. అది 1,00,000 కోట్ల ఆస్తి అవుతుంది సార్ మొత్తం కంప్లీట్ అయితే. సరే, అది కూడా దరిద్రం ఏంది, 66 ఏళ్ళకి అంటే 33 ఏళ్ళు ఇచ్చి మళ్ళీ 33 ఏళ్ళు పెంచుకోవచ్చు. 66 ఏళ్ళకి ఇచ్చారు. ఇది మెడికల్ కాలేజీలో నిజం. ఒక్కసారి రైతుల గురించి చెప్తాను సార్, చాలా ముఖ్యమైనటువంటి విషయం. రైతులకి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం ఎంత గొప్పది అంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఈరోజు విన్నాను, నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ప్రతి రైతుని ఈరోజు లైన్లో నిలబెట్టారు యూరియా అని చెప్పేసి. నిజంగా మార్కెట్కి ఎంత ఇచ్చారండి యూరియా? మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎంత ఇచ్చారు? మీరు హాఫ్ మార్కెట్కి ఇవ్వాలి, హాఫ్ ప్రైవేట్ రీటైల్కి ఇవ్వాలి. మీరు మార్కెట్కి ఎంత ఇచ్చారు? ప్రైవేట్ రీటైల్కి ఎంత ఇచ్చారు? మొత్తానికి ముందు యూరియాని ఆపేసి ప్రైవేట్కి లీక్ చేశారు. ఎక్కువ ధరలకి రైతులు కొనుక్కోవాలి అని చెప్పేసి. ఇది సార్, దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయిందనుకోండి, పెద్ద స్కామ్ అనేది బయటపడుతుంది. నెక్స్ట్, రైతుల గురించి ఎంత గొప్పగా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్పి అని చెప్పి వర్డ్ ఎప్పుడైనా విన్నారా? మీ జీవిత కాలంలో ఎప్పుడైనా అమలు చేశారా ఎంఎస్పీని? ఈరోజు ప్రతి రైతు రోడ్డు మీదకి వచ్చేసి మాకు గిట్టుబాటు ధర దొరకలేదు అని చెప్పేసి ఏడుస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్, రైతు భరోసా. 2 చేతులు జోడించి మీకు దండం. రైతు భరోసా గురించి ఏదో అన్నారు, అన్నదాత సుఖీభవ. ఇందాక నాకు ఇక అది ఆడగుర్తుంది సార్. రైతు భరోసా మీరు ఎంత ఇవ్వాలి? 40,000 ఇవ్వాలి ఒక్కొక్క రైతు. పోయిన ఏడాది 20,000, ఈ ఏడాది 40,000. ఎంత ఇచ్చారు? 5,000. 5,000 ఇచ్చి మీరేదో మిమ్మల్ని దేవుడు రైతుల కోసమే పుట్టించిండు అన్నట్టుగా ఈ రోజు మాట్లాడుతుంటే నిజంగా రైతులే సమాధానం చెప్పాలి. మన చేతిలో ఏం లేదు సార్, రైతులే ఓట్లలో సమాధానం చెప్పాలి.